భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. సర్జికల్ స్ట్రైక్స్ మన వాళ్ళు పాకిస్తాన్ మీద చేశారు, మయన్మార్లో కూడా చేశారు అని మనకు తెలిసిన విషయం. మయన్మార్ అంటే బర్మా. పాకిస్తాన్లో అయితే 2-3 సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. అంటే యాక్చువల్గా మనుషులు వీడింది ఒకసారి, తర్వాత మిగతాది మామూలు బాలకోట అయితే ఏరియల్గా కొట్టాం. అలాగే సర్జికల్ స్ట్రైక్స్ ఇన్ మయన్మార్ 2 సార్లు చేశారు, 2-3 సార్లు. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే చైనాలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. దాని గురించి చైనా వాడు చెప్పుకోలేక ఏడుస్తున్నాడు. బయటికి చెప్పుకుంటే వాడు సిగ్గు, వాడు పరుగు పోతుంది. అలాగే ఇండియా కూడా స్ట్రాటజిక్ రీజన్స్ ఉంటాయి, వాడు చెప్పట్లేదు, బయటికి అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ మొన్న గ్యాలంటరీ అవార్డ్స్ ఇచ్చారు రిపబ్లిక్ డే సందర్భంగా. గ్యాలంటరీ అవార్డ్స్ టు ఆర్మీ పర్సన్స్ ఇచ్చారు. అంటే ఏదైనా మహత్తరమైన వీరోచితమైన పని చేస్తే మన సైనికులకి గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తారండి. అలాంటి గ్యాలంటరీ అవార్డ్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు కొంతమందికి సైటేషన్ అని చెప్పాలండి. సైటేషన్ అంటే ఎందుకు ఇచ్చాం, ఏం చేశాడని మీరు గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తున్నారు అని చెప్పవలసిన అవసరం ఉంటుంది. సైటేషన్ ఉంటుంది. ఆ సైటేషన్ చెప్తుండగా చైనా తోటి ఘర్షణలో, బార్డర్ స్క్విమిష్లో మన వాళ్ళు చైనాలోకి చొరుచుకుపోయి అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళని తరిగి కొట్టి కొంతమంది ఆర్మీ వాళ్ళని ఈ బందీలుగా తీసుకుని వచ్చారు. తర్వాత వాళ్ళు తెల్ల ఫ్లాగ్ ఒప్పుకుంటూ వాళ్ళు వచ్చి నెగోషియేట్ చేసి సారీ చెప్పుకుని వెళ్ళిపోయారు. బందీల్ని విడిపించి తీసుకెళ్ళిపోయారు. దాంట్లో మేజర్ సౌరవ్ కుమార్ అనే అతను చాలా పర్ఫార్మెన్స్, అంటే హెడ్ కింద ఉండి ముందుకు సాగించి ఈ కార్యక్రమం అంతా, ఈ సర్జికల్ స్ట్రైక్ అంతా చేసింది అతను. ఆయనకి గ్యాలంటరీ అవార్డ్స్ ఇచ్చారు. సైటేషన్లో చెప్పబడింది. దానివల్ల తెలిసింది, లేదంటే వాడికి బయట తెలియదు. ఇదండి చైనా వాడు తేలుకొట్టిన దొంగలా ఉంది వాడి పరిస్థితి. వాడు ఏదో మా అంత పవర్ఫుల్ ఆర్మీ లేదు, ప్రపంచంలోనే మేము సెకండ్ పొజిషన్ ఉన్నాము అని ఏదో పోచుకోలుగా చెప్తాడు. కాకపోతే చైనా బొమ్మలు, చైనా మోటార్ సైకిల్స్, చైనా ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందో వాళ్ళ ఆర్మీ కూడా అలాగే పనిచేస్తోంది. ఇందువల్ల మనం భయపడాల్సిన పని ఏమీ లేదు. ఇండియన్ ఆర్మీ ఇస్ ది గ్రేటెస్ట్. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్.